కొంచెం ల్యాక్ కొడుతుంది. బట్ ఇది ఒకటే విషయం చెప్తా. తండేల్ సినిమా అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తాను. ఎడిట్ రూమ్లో నైట్ 12 అయింది. అరవింద్ గారు సరేనయ్యా నేను వెళ్తానని చెప్పి కిందకి వెళ్ళారు. వాసు గారు అప్పుడే భోజనం చేసి అబ్బాయి నేను పడుకుంటా అని చెప్పి దుప్పటి ఓపెన్ చేశారు. ఆయన భోజనం చేసే లోపల 12:45 కల్లా మళ్ళీ కారు అక్కడ ఆగింది. అరవింద్ గారు కింద ఉన్నారు అక్కడ. నేను వెంటనే నీకు ఫోన్ చేసి అంటే అరవింద్ గారు వచ్చారంటే షిట్ ఆయన వచ్చారని చెప్పి నేను పరిగెత్తుకుంటే మళ్ళీ కిందకు వచ్చారు. సో ఆ పర్సివరెన్స్, ఆ కమిట్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 74, సారీ సార్ నెంబర్ చెప్పాను, అట్ 76 సారీ. సో ఇది యూ కీప్ ఇన్స్పైరింగ్ జనరేషన్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ విజయ్ అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ వీ ఫీల్ లైక్ యువర్ అవర్ ఫ్యామిలీ. ఎందుకంటే మా గీత కాంపౌండ్ అంతా కూడా మన విజయ్ అంటారు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్ ద వే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పటికే చాలా టైం అయింది అండ్ వీ నో దట్ చాలా ఫాస్ట్గా ముగించాలని చెప్పి. ఎస్పెషల్లీ ఇక్కడ ముగ్గురు ఉన్నాం, ఇంకొకటి మిస్ అయ్యాడు. అది ఎవరంటే ఎస్కేఎన్. ఈ నలుగురు ఈరోజు మాకు బ్యాక్గ్రౌండ్ లేవు, ఏమీ లేవు. ఈ నలుగురు ఇక్కడ నుంచి ఈరోజు ఇండస్ట్రీలో ఎంత బాగున్నామంటే దానికి ఒకే ఒక్క కారణం బన్నీ అండ్ అల్లు అరవింద్ గారు. వీళ్ళిద్దరే. వాళ్ళ ఫ్యామిలీ కాదు, మేము వాళ్ళ రిలేషన్స్ కాదు, ఏమీ కాదు. జస్ట్ టాలెంట్ ఉన్న నలుగురు కుర్రోళ్ళని మమ్మల్ని 20 years అప్పుడు ఆయన తీసుకుని ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ నుంచోవడానికి ముఖ్య కారణం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నిజంగా వంశీ కానీ, నేను కానీ, ఎస్కేఎన్ కానీ, ధీరజ్ కానీ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్. అండ్ బండ్ల గణేష్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన స్టార్ కమెడియన్కి బిడ్డ కింద పుట్టలేదు. ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగయ్య గారు స్టార్ కమెడియన్ అయ్యారు. అన్నకు తెలియదేమో ఆ విషయం. అండ్ సార్ ద ఎక్సలెంట్ జర్నీ యూ హ్యావ్ ఎంటైర్. ఒక మా అందరికి ఇంత ఇన్స్పిరేషన్. కానీ ఈ ఏజ్లో నిజంగా నేను ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యానంటే నాకు పని తక్కువైపోయింది ఈ సినిమాలో మీరు లేకపోవడం వల్ల. అంత పని పెడతారు ఆయన. అంటే ఆయన నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోవని కూడా పరిగెడతానే ఉంటారు, పరిగెత్తిస్తూనే ఉంటారు ఈ ఏజ్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్స్పిరేషన్ సార్. అండ్ ఇక్కడ లేకపోయినా ఎప్పుడు నాతో ఉండే మనిషి బన్నీ గారు. ఆయన వచ్చి ఈ సినిమాని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ థియేటర్కి ఒక జనరల్గా వెళ్ళి ఇద్దరం కూడా సినిమా చూడటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బన్నీ గారు ఫర్ గివింగ్ హిస్ టైమ్ అండ్ ట్వీటింగ్ అబౌట్ అవర్ ఫిలిం. నాకు తెలుసు మీరు ఎంత బిజీ ఉన్నారో, బట్ అంత బిజీలో కూడా వచ్చి సినిమా పబ్లిక్ థియేటర్లో చూశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తం టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పేరున చెప్పే టైం లేదు. ఎస్పెషల్లీ ఈటీవీ అండ్ ఆదిత్య హసన్ అండ్ ఎంటైర్ టీమ్. మౌలి నేను చాలా మాట్లాడాలనుకున్నాను, బట్ ఈరోజు టైం లేదు. అండ్ ఈరోజు స్పెషల్గా చెప్పాల్సింది మా విజయ్ భాయ్ డెఫినెట్గా గీతా ఆర్ట్స్లో మళ్ళీ గీతా గోవిందం మించే సినిమా అయితే తీద్దాం, తొందరలోనే తీద్దాం. అది కూడా అది ఎంత హిట్ కొట్టాలంటే మళ్ళీ నీ కెరియర్లో దాన్ని ముట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టాలి. అంత పెద్ద హిట్ కొడదాం. ఎందుకంటే అరవింద్ గారికి నాకు చాలా ఇష్టమైన మనిషివి నువ్వు. అరవింద్ గారు రోజు అడుగుతున్నారు ఏం ఆలోచిస్తున్నావు, మన విజయ్ మనం చెయ్యాలి కదా, ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అంటున్నారు. బట్ ఈ పట్టు కొట్టేది మాత్రం చాలా గట్టి కొడదాం. అరవింద్ గారు నేను చాలా కసిగొన్నాం నీ విషయంలోని, చాలా గట్టి కొడదాం ఈ పట్టేది మాత్రం. వీఆర్ కమిటింగ్ 100% నీ కెరియర్లోనే